హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. సుష్మా అందమైన అమ్మాయిలలో తను ఒక్కతి. తనని మొదటిసారి చూసినప్పుడే నేను తన మీద మనసు పడ్డాను. నేను ఆమెను వివాహం చేసుకోవటానికి ప్రయత్నాలు మొదలుపెట్టాను. సుష్మా తల్లిదండ్రులు ఎక్కువ సమయం తీసుకోకుండగా పెళ్లి కొప్పుకున్నారు. కానీ సుష్మాకు కొన్ని షరతులున్నాయని అవి నాకు తర్వాత తెలిసాయి. మొదటి కండిషన్ వచ్చి పెళ్లి ఫంక్షన్ ఉదయం 8 గంటలకు జరిగిపోవాలి అని చెప్పింది. అలాగే మిగిలిన షరతుల గురించి నేను తెలుసుకోవాలి అని అనుకోవటం లేదు. కానీ తను మాత్రం పెళ్లికి ముందు తన షరతులను ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిన అవసరం ఉందని చెప్పింది. నేను సుష్మా ప్రేమలో పడి పిచ్చివాణ్ణైపోయాను. అందుకే తను పెట్టిన ఏ షరతును కూడా నేను సీరియస్గా తీసుకోలేదు. నేను ప్రేమించిన అమ్మాయితో నా పెళ్లి జరుగుతుంది కాబట్టి నేను సుష్మాను పెళ్లి చేసుకున్నందుకు జీవితంలో ఎప్పుడూ పశ్చాత్తాప పడాల్సిన అవసరం రాదని అనుకున్నాను. ఫిబ్రవరి 14 ఆదివారం రోజునాడు నా పెళ్లి సుష్మాతో ఫిక్స్ అయ్యింది. సుష్మాను పొందిన ఆ మత్తు వేరుగా ఉండేది. నేను రాబోయే రోజుల గురించి ఆలోచించి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. పెళ్ళైపోయిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు సుష్మా అప్పగింతలు జరిగాక మా ఇంటికి వచ్చాము. ఆమెను చూడాలని నా హృదయం తహతహలాడుతుంది. ఆమె ముఖం నాకు చూపించినందుకు ఆమెకు ఒక విలువైన గిఫ్ట్నిచ్చి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అప్పుడు తను, ముందు నా షరతులు వినండి. మీరు నా కండిషన్లను అంగీకరిస్తే పర్వాలేదు. ఒకవేళ మీరు నా కండిషన్లను అంగీకరించకపోతే ఇప్పుడే నాకు విడాకులు ఇవ్వండి అంది. సుష్మా నోటి నుంచి పెళ్ళైన మొదటి రోజే విడాకులు అన్న మాట వినగానే నా గుండెల్లో ఏదో జరగటం మొదలయ్యింది. సుష్మా ఒక స్త్రీ అయి ఉండి విడాకుల లాంటి మాటలను ఎలా మాట్లాడగలుగుతుంది అని నేను మనసులో ఆలోచిస్తున్నాను. అప్పుడు సుష్మా ఇలా చెప్పింది. నా కండిషన్ చాలా సులభమైనది. మీరు ఎంత కోరుకున్నా రాత్రైతే మాత్రం నేను మీకు నా ముఖాన్ని చూపించను. ఇది తప్పించి మీరు ఏ మాట చెప్పినా నేను వింటాను. మీరేది చెబితే అది చేస్తాను. కానీ నా ఈ ఒక్క మాట మాత్రం మీరు ఖచ్చితంగా అంగీకరించాల్సిందే. రాత్రిపూట నేను నా ముఖాన్ని మీకు చూపించలేను. అలాగే రాత్రి సమయంలో నేను ఎవ్వరినీ కలవను. రాత్రి 9 అవ్వగానే నేను గదిలోకి వెళ్ళిపోతాను. ఒకవేళ మీరు ఉండాలనుకుంటే గది లోపల ఉండవచ్చు, లేకపోతే బయటికి వెళ్ళిపోవచ్చు. మీరు నాతో పాటు గదిలోనే ఉన్నా నేను మీకు ఎటువంటి ఆంక్షలు పెట్టను అనటంతో, సుష్మా, ఈ విచిత్రమైన కండిషన్ ఏంటి? నువ్వు దీనికి కారణం చెబితే నేను ఇంకెప్పుడూ రాత్రుల్లో నీ ముఖం చూపించు అని బలవంతం పెట్టను. కానీ ఏ కారణం చెప్పకుండగా నీ చందమామ లాంటి ముఖాన్ని ఎందుకు చూడకూడదు అని రొమాంటిక్గా అడిగాను. బహుశా సుష్మా నన్ను ఆట పట్టిస్తుందేమో అనుకున్నాను. కానీ తను సీరియస్గా ఇలా చెప్పింది. ఒకవేళ రాత్రి మీరు నా ముఖాన్ని చూసినట్లయితే ఉదయాన్నే నేను మీతో విడాకులు తీసుకుంటాను అనటంతో తన మాటలకు నేను చాలా బాధపడ్డాను. నా కలలన్నీ విచ్ఛిన్నమైనట్టు అనిపించింది. అయినా సరే అని చెప్పాను. ఎందుకంటే నా లాంటి వాడికి నీలాంటి అందమైన అమ్మాయి దొరకటమే చాలా అదృష్టం. రాత్రుల్లో నీ ముఖం చూడొద్దని నువ్వు చెబితే నేను చూడను. నా మనసు నిన్ను చూడాలని ఎంత కోరుకున్నా దానిని నియంత్రించుకుంటాను. ఇది ఒక భావోద్వేగమైన అడుగు. నాకు పెళ్ళైన మొదటి వారంలోనే తెలిసిపోయింది. ఆమె పెట్టిన కండిషన్స్ దాటితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అని. నేను ఎప్పుడైనా బయటికి వెళ్ళాల్సి వచ్చినా లేదా నా స్నేహితులు నన్ను డిన్నర్కి ఇన్వైట్ చేసినా సుష్మా నాతో పాటు వచ్చేది కాదు. నిదానంగా ఈ మాట అందరికీ తెలియటంతో రవి భార్య రాత్రుల్లో బయటికి వెళ్ళదు అని చెప్పుకోవటం మొదలుపెట్టారు. కొంతమంది అయితే దాన్ని సుష్మా యొక్క క్రమశిక్షణగా భావించేవారు. మరికొందరు వింతగా తన గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. ఈ మాటలతో నేను చాలా విసిగిపోయాను. ఒక వారం గడిచిపోయింది. ఇప్పుడు సుష్మా విచిత్రంగా ప్రవర్తించటం మొదలుపెట్టింది. తను మా బెడ్రూమ్లో ఉండే బల్బును పాడు చేసేసింది. ఆ తర్వాత బల్బును తీసి బయట విసిరేసింది. అప్పుడు నేను సుష్మాతో, సుష్మా, నీకేమయ్యింది? ఎందుకింత విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు? రవి, నేను ఇవన్నీ ఎందుకు చేస్తున్నానంటే, ఒకవేళ ఏ అర్ధరాత్రిలో పొరపాటున నువ్వు లైట్ ఆన్ చేసి నా ముఖాన్ని చూస్తే అన్న సుష్మా మాట వినగానే నాలో అనుమానం కలగటం మొదలయ్యింది. అంతగా రాత్రిపూట తనని చూడకుండా ఉండేంతగా ఆమె ముఖంలో ఏముంది? కానీ మా మధ్య వాగ్దానం జరిగింది. నేను ఆ మాట మీదే గట్టిగా నిలబడి ఉన్నాను. ఆ రోజు రాత్రి సుష్మా చాలా ఆందోళనలో ఉండటం నేను గమనించాను. తను మాటిమాటికి బయటికి లోపలికి తిరుగుతూ ఉంది.
ఆమె ఎప్పుడూ తన ముఖం మీద చేతులు పెట్టుకొని ప్రార్థన చేసేది. తను ఆందోళనగా ఉండటానికి కారణం ఏంటో నాకు అర్థం కావటం లేదు. ఆ సమయంలో నేను తనని ఏమీ అడగలేదు. కానీ సుష్మా నిరాశగా ఉండటానికి కారణం నాకు తెలిసిపోయింది. ఆమె ఎప్పుడూ ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఉండేది. తన చూపు, ధ్యాస ఎప్పుడు ఫోన్ పైనే ఉంటుంది. తనకు ఫోన్ వచ్చినప్పుడంతా తను మెల్లగా గుసగుసలాడుతూ మాట్లాడేది. మా ఇద్దరి మధ్య అనుమానం అనేది ఎప్పుడూ రాలేదు. అందుకే తను ఫోన్ మాట్లాడుతుంటే నేను వినాలని ఎప్పుడూ ప్రయత్నించలేదు. కానీ ఒకరోజు సుష్మా ఫోన్లో మాట్లాడిన తర్వాత ఇంతకు తను ఫోన్లో ఎవరితో మాట్లాడుతుందో తెలుసుకోవాలని నేను తన ఫోన్ను చెక్ చేశాను. అది తన పుట్టింటి నుంచి వచ్చిన ఫోన్ కాల్ మాత్రం కాదు. తను ఇంకెవరితోనో మాట్లాడుతుంది. సుష్మా ఒకసారి ఫోన్లో మాట్లాడినప్పుడు నాకు మగవారి గొంతు వినిపించింది. దీన్ని బట్టి నాకొక విషయం అర్థమవుతుంది. సుష్మా ఒక అపరిచిత వ్యక్తితో మాట్లాడుతుంది అని. ఈ విషయం తెలిసినప్పటినుంచి నా జీవితంలో ప్రశాంతత మరియు నిద్రకు దూరమయ్యాను. నా భార్య అందంగా అయితే ఉంది, కానీ క్యారెక్టర్ సరిగ్గా లేదు. సుష్మాతో మాట్లాడే బదులు అసలు విషయం ఏంటో నేనే తేల్చుకునే ప్రయత్నం చేస్తాను. అలాగే రాత్రి సుష్మా ముఖం చూస్తాను. దాంతో అసలు విషయం ఏంటో అప్పుడు నాకు అర్థమవుతుంది. అనుకోకుండాగా ఒకరోజు నేను ఇంటికి త్వరగా వచ్చాను. అప్పుడు సుష్మా ఎందుకో కంగారు పడుతూ అటూ ఇటూ తిరుగుతుంది. తను దేనికోసమో టెన్షన్ పడుతుందని తన ముఖం చూస్తే స్పష్టంగా తెలుస్తుంది. సడన్గా నేను ఇంట్లోకి రావటం చూసిన సుష్మా ఆందోళన చెందుతూ, మీరు ఈ సమయంలో ఇక్కడ? రాత్రి 8 గంటలకు కదా మీరొచ్చేది. ఈరోజు తొందరగా ఎందుకు వచ్చారు అని అడిగింది. తన కంగారు చూసి నాకు చాలా కోపం వచ్చింది. ఏంటి సుష్మా, నేను త్వరగా వచ్చినందుకు నువ్వు ఏదైనా చెయ్యలేకపోతున్నావా? నేను రావటంతో నువ్వు చాలా కంగారు పడుతున్నట్లున్నావు అని నేను కోపంతో అడిగేసరికి, లేదు లేదు అలాంటిదేమీ లేదండి అని తను మాటల్ని కంట్రోల్ చేసుకుంటూ చెప్పింది. ఆ సమయంలోనే డోర్ బెల్ ఎవరో కొట్టారు. నేను అనుమానంగా సుష్మా వైపు చూశాను. టెన్షన్లో ఆమె ముఖం పాలిపోయింది. నేను తలుపు తెరవగానే నా ఎదురుగా ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతడు పోలీస్ యూనిఫామ్లో ఉన్నాడు. ఆ సమయంలో నా ముందు ఇంకెవరైనా ఉండి ఉంటే నాకు అనుమానం వచ్చేది. కానీ ఇన్స్పెక్టర్ విక్రమ్ని చూడగానే నా కోపమంతా ఆవిరైపోయింది. ఇన్స్పెక్టర్ విక్రమ్ నా ఫ్రెండ్. మా ఇద్దరికీ చాలా కాలం నుంచి పరిచయం ఉంది. నేను తరచుగా అతనితో మాట్లాడేవాణ్ణి. కానీ గత కొద్ది రోజులుగా మేము కలవలేదు. మేమిద్దరం కలవక 2 సంవత్సరాలయ్యింది. అతడు మా ఏరియాలో ఉండే ఇన్స్పెక్టర్ అని నాకు తెలుసు. కానీ నేను పనిలో బిజీగా ఉండటం వల్ల అతన్ని కలవలేకపోయేవాణ్ణి. సడన్గా విక్రమ్ నా ముందు ఉండటం చూసి నేను కొంచెం ఆశ్చర్యపోయాను. కానీ అతను మాత్రం పెద్దగా ఆశ్చర్యం వ్యక్తం చేయకుండగా వెంటనే వచ్చి నన్ను కౌగిలించుకొని ఇలా చెప్పాడు, రవి, ఇన్నాళ్ళెక్కడున్నావు? ఇన్ని రోజులు నన్ను కలవటానికి రాలేదే అని క్యాజువల్గా మాట్లాడడం మొదలుపెట్టాడు. నేను అతన్ని డ్రాయింగ్ రూమ్లోకి తీసుకొని వచ్చాను. నేను ఈ ఇన్స్పెక్టర్ని ఎప్పుడూ నా ఇంటికి తీసుకురాలేదు. మరి అతనికి ఎలా తెలుసు నేనిక్కడ ఉంటానని? అతనికి నా ఇంటి అడ్రస్ ఎలా తెలిసింది అని ఆశ్చర్యపోయాను. ఈ విషయమే విక్రమ్ని అడిగి కనుక్కోవాలని ప్రయత్నించగా, ఒరేయ్, ఇది కూడా ఒక విషయమేనా? నేను పోలీస్ని. మా ఏరియాలో ఉండే ప్రతి ఒక్క ఇంటి అడ్రస్ నాకు తెలుసు. విక్రమ్ చెప్పిన మాటలు విని కూడా నేను సంతృప్తి చెందలేదు. ఎందుకంటే విక్రమ్ కోసం వెయిట్ చేస్తూ సుష్మా నాకు దొరికిపోయింది. సుష్మా నడుస్తున్న తీరు చూస్తుంటే ఖచ్చితంగా తను ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టుంది. ఇప్పుడు నేను ఒక అంచనాకు రాగలిగాను. ఆ వ్యక్తి ఎవరో కాదు, విక్రమ్. విక్రమ్ నన్ను కలవటానికి వచ్చానని ఒక సాకు చెప్పాడు. ఇప్పుడు నాకు విషయమంతా అర్థమయ్యింది. కానీ విక్రమ్కు సుష్మాకు మధ్య ఏం జరుగుతుందో నాకు తెలుసుకోవాలనిపించింది. కాబట్టి నేను సుష్మాని ఎక్కువగా అనుమానించటం మానేశాను. నేను సుష్మాపై ఎలాంటి సందేహం వ్యక్తం చెయ్యకుండగా అన్నీ నా మనసులోనే దాచుకునేవాణ్ణి. ఒకరోజు నేను ఇలా ఆలోచించాను. ఒకవేళ నా భార్య సుష్మా నన్ను మోసం చేస్తే మాత్రం నేను కూడా ఆమెతో ఇలాగే చేస్తాను. నా మోసం ఎంత దారుణంగా ఉంటుందో తను ఊహించలేదు. రెండో పెళ్లి చేసుకోవటానికి సిద్ధమవ్వాలని మనసులో అనుకోవటం మొదలుపెట్టాను. కానీ ముందు నేను నా వైపు నుండి ప్రతిదీ కరెక్ట్గా ఉందో లేదో తెలుసుకోవాలి. ముందుగా రాత్రి నేను సుష్మా ముఖాన్ని చూడాలి. అలాగే రాత్రి సమయంలో సుష్మా తన ముఖాన్ని నాకు చూపించకుండగా ఎందుకు దాచుకుంటుందో అది కూడా తెలుసుకోవాలి. ఆ తర్వాత విక్రమ్ మిస్టరీని కూడా ఛేదిస్తాను. అయితే మొదట తన ముఖాన్ని బహిర్గతం చేయాలి.
రాత్రి సమయంలో రూమ్లో లైట్ ఆఫ్ చేసి ఉంటుంది. అందుకే నేను నా దగ్గర ఒక చిన్న టార్చ్ లైట్ను ఉంచుకున్నాను. సుష్మా దగ్గరకొచ్చాను. ఆమె పారిపోకుండా ఉండటానికి ఆమె చెయ్యిని గట్టిగా పట్టుకున్నాను. నా దగ్గర ఉన్న టార్చ్ లైట్ వెలిగించాను. తనని నా వైపుకు తిప్పి ఆమె ముఖాన్ని చూసి నా కళ్ళను నేను నమ్మలేకపోయాను. నా కాళ్ళ కింద భూమి కంపించినట్లుగా అయింది. ఆశ్చర్యంతో నా నోటి నుంచి మాట రావటం లేదు. సుష్మా, నువ్వు నాకింతటి ద్రోహం చేస్తావా? నా దగ్గర ఇంత పెద్ద విషయం గురించి దాచిపెడతావా? నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను. నీకు ఇలా చెయ్యాల్సిన అవసరం ఏముంది అని నేను ద్వేషంగా తన వైపు చూశాను. తన ముఖం ఒక్కసారిగా మారిపోయి ఉంది. నేను మీకంతా చెబుతాను. దయచేసి నా మాట వినండి. మీకు నా మీద ఎటువంటి అనుమానాలున్నాయో వాటన్నిటినీ మీ నుండి దూరం చేస్తాను. మీ ఫ్రెండ్ విక్రమ్ నాకు తెలుసు. మీరు కూర్చోండి, నేను అన్నీ వివరిస్తాను అని సుష్మా నా కాలు పట్టుకొని ఏడుస్తుంది. దేవుణ్ణి ప్రార్థించుకుంటుంది. నేను ఎంత వద్దనుకుంటున్నా తన మాట వినాల్సి వచ్చింది. చెప్పు సుష్మా, ఏంటి విషయం? నువ్వెందుకిలా చేయవలసి వచ్చింది అన్నాను. విక్రమ్ నీకెలా తెలుసు? అతనితో నీకెటువంటి సంబంధం ఉంది అని ప్రశాంతంగా అడిగాను. నేను మనసులో ఒకవేళ తను నాకు మోసం చేస్తే నేను ఇంకో పెళ్లి చేసుకుందామని అనుకున్నాను. తను జీవితంలో మర్చిపోలేనంత పెద్ద పనిష్మెంట్ ఇస్తాను. అప్పుడు సుష్మా అసలు విషయం చెప్పింది. అది విని నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. మీకు తెలుసు కదా, మా ఇల్లు చాలా మోడ్రన్గా ఉంటుంది. నాకు ఊహ వచ్చేసరికి అమ్మా నాన్న వాళ్ళకి నేను దూరం అయ్యాను. కారణం, వాళ్ళు వాళ్ళ బిజినెస్ పనుల్లో బిజీగా ఉండి నన్ను పని మనుషులకు అప్పజెప్పేశారు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి వాళ్ళే నా మంచి చెడ్డ చూస్తూ ఉన్నారు. నేను ఎప్పుడైనా అమ్మతో మాట్లాడాలనుకుంటే తను మాత్రం నాకు డబ్బుల కట్టలు విసిరేసి నీ అవసరాలు ఏమన్నా ఉంటే తీర్చుకో అని చెప్పేది. లేదంటే ఏదైనా షాపింగ్ చేయటానికి తీసుకెళ్లేది. నేను తనతో మాట్లాడాలని, తనతో సమయం గడపాలని, అంతేకాకుండా అమ్మ ప్రేమకై తప్పించేదాన్ని. కానీ అమ్మ నా వైపు ఎప్పుడూ చూడలేదు. నన్ను పట్టించుకునేది కాదు. అమ్మ ఇచ్చిన ఆ డబ్బు చూస్తే నాకు నాపై ద్వేషం వచ్చేది. అప్పట్నుంచి నేను నా పని వాళ్ళతో స్నేహం చేయటం మొదలుపెట్టాను. కానీ కొంతకాలానికి వాళ్ళ నిజస్వరూపం తెలిసింది. వాళ్ళు కేవలం నా డబ్బు కోసమే నాతో సహవాసం చేస్తున్నారని అర్థమయ్యింది. వాళ్ళు ఎవ్వరూ నా ఉద్దేశాలను, నా ఆశలను పట్టించుకునేవాళ్ళు కాదు. నేను ఎవ్వరితో మాట్లాడేదాన్ని కాదు. మా అమ్మ తనని కలవటానికి ఆఫీస్కి కూడా రావద్దని చెప్పేది. ఎందుకంటే నాకు చాలా పనులుంటాయి. నేను చాలా బిజీగా ఉంటాను. నువ్వు వస్తే నేను నీతో సమయం గడపలేను. కాబట్టి నన్ను కలవటానికి నువ్వు ఆఫీస్కి రావద్దు అనేది. నాన్న కూడా అలాగే మాట్లాడేవాళ్ళు. నన్ను, నా ఉద్దేశాలను ఎవ్వరూ పట్టించుకునేవారు కాదు. ఒకరోజు నా మనసు బాగాలేక అమ్మతో మాట్లాడదామని చాలాసార్లు ఫోన్ చేశాను. కానీ అమ్మ నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అప్పుడు సమయం రాత్రి 8 అయ్యింది. నేను వెంటనే కార్ తీసుకొని అమ్మ ఆఫీస్కి వెళ్ళిపోయాను. అక్కడ వెళ్ళి ఆఫీస్ డోర్ తీసి లోపల ఉన్న సన్నివేశం చూడగా నా మనసు ముక్కలైపోయింది. నేను మా అమ్మ గురించి అస్సలు ఇలాంటి ఆలోచన చెయ్యలేదు. ఆ సమయంలో అమ్మ ఎంతో తన్మయత్వంతో ఉండి తనను తాను మర్చిపోయింది. కొంచెం కూడా సిగ్గు శరం లేకుండా వ్యవహరిస్తుంది. మా అమ్మని చూసిన ఒక్క క్షణంలోనే నాలో అమ్మ పైనే కాకుండా ఇలాంటి ఆడవాళ్ళ మీదంతా విరక్తి పుట్టింది. అందరికీ మంచి మాటలు చెబుతూ వాళ్ళు మాత్రం చెయ్యాల్సిన చండాలమంతా చేస్తుంటారు. అమ్మ అంటే నా మనసులో విరక్తి పుట్టేసరికి నన్ను నేను మర్చిపోయాను. నాలో ఉన్న రాక్షసత్వం బయటపడింది. నేను రాత్రి క్లబ్కు వెళ్ళేదాన్ని. నేను ఎంత బాగా రెడయ్యేదాన్నంటే అక్కడున్న వాళ్ళందరూ నా వైపే చూసేవాళ్ళు. కానీ ఎంత చేసినా నాకు ఆనందం ఉండేది కాదు. ఏం చేస్తే నాకు ఆనందం ఉంటుందో నాకు అర్థమయ్యేది కాదు. అమ్మపై ప్రతీకారం తీర్చుకోవాలని నన్ను నేను కష్టపెట్టుకునేదాన్ని. ఇప్పుడు రాత్రుళ్ళు చాలా లేటుగా ఇంటికి వెళ్ళేదాన్ని. కానీ మా అమ్మ వాళ్లకు విషయం తెలిసేది కాదు. అసలు నేనేం చేస్తున్నానో కూడా వాళ్లకు తెలిసేది కాదు. నన్ను నేను పూర్తిగా మరిచిపోయే స్థితిలోకి వచ్చేశాను. ఒకరోజు రాత్రి నేను ఎంతగా మందు తాగానంటే ఎక్కడ ఉన్నానో ఏం చేస్తున్నానో నాకు తెలిసేది కాదు. ఇలాంటి సమయంలోనే ఆడవాళ్ళు తమ మాన ప్రాణాలను కోల్పోతుంటారు. కానీ నేను ఆ విషయంలో చాలా అదృష్టవంతురాల్ని. నేను ఉదయం కళ్ళు తెరిచి చూడగానే ఒక పెద్ద లగ్జరీ గదిలో ఉన్నాను. నేనెక్కడున్నానో నాకు అసలు ఏమీ అర్థం కావటం లేదు. అక్కడ ఎవ్వరూ లేరు.
నేనొక్కదాన్నే గదిలో పడుకొని ఉన్నాను. ఆ మంచాన్ని, ఆ గదిని బట్టి చూస్తుంటే ఇతనెవరో మంచి సంపన్నుడు, స్త్రీలోలుడు అనిపించింది. అప్పుడే ఒక కుర్రాడు నా ముందుకొచ్చాడు. అతన్ని చూసి నేను ఊహించింది నిజమే అనిపించింది. అతను ఒక యుక్త వయసు యువకుడిలా ఉన్నాడు. అతనికి గడ్డం ఉంది. నన్ను చూసి అతను తన చూపులను కిందికి దింపుకున్నాడు. ఆ తర్వాత ఇలా చెప్పాడు. నిన్న రాత్రి కొంచెం అవసరం ఉండి నేను నైట్ క్లబ్‌కు వచ్చాను. అక్కడ మిమ్మల్ని స్పృహ లేకుండా పడి ఉండటం చూశాను. మిమ్మల్ని సురక్షితంగా ఉంచాలని నా ఇంటికి తీసుకొని వచ్చాను. మీకిప్పుడు అంతా బాగానే ఉంది కదా? ఏమి ఇబ్బంది లేదు కదా? పదండి. మిమ్మల్ని మీ ఇంటి దగ్గర వదులుతాను అని అన్నాడు. అతన్ని చూసి నాకు చాలా కోపం వచ్చింది. ఎందుకంటే అతని వేషధారణ చాలా జుగుప్సాకరంగా ఉంది. ఆ రోజైతే అతను నన్ను ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళిపోయాడు. నాకతనిపై ఎటువంటి సానుభూతి లేదు. కనీసం నేనతనికి థాంక్స్ కూడా చెప్పలేదు. ఆ వ్యక్తిని చూస్తే అతని నడవడిక, మాటలు, వ్యక్తిత్వం అంతా మా అమ్మలాగే అనిపించింది. అందుకే నాకతనిపై కోపం పెరిగింది. కానీ ఆ వ్యక్తి నన్ను వదల్లేదు. అతని పేరు రింకు. నేనెక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేవాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకొని మహారాణిలా చూసుకుంటాను అనేవాడు. కానీ అతనిపై నాకెటువంటి నమ్మకం కానీ, ప్రేమ కానీ పుట్టలేదు. ఎందుకంటే అతని అవతారం అలా ఉండేది. నా స్నేహితులకు విషయం చెబితే వీలైనంత తొందరగా అతన్ని వదిలించుకో. ఎక్కువ కాలం గడిచిందంటే అందరూ నీకు అతనికి ఏదో సంబంధం ఉంది అనుకుంటారు. నీలో కూడా అతనిపై ప్రేమ, అభిమానం పుట్టొచ్చేమో చెప్పలేము అన్నారు. నేను నా స్నేహితుల మాట విని ఆ వ్యక్తికి బుద్ధి చెప్పాలనుకొని అతనితో ఇలా చెప్పాను. సాయంత్రం నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలనుకుంటే, నీ ధైర్య సాహసాలు ప్రదర్శించాలి అనుకుంటే నా స్నేహితులందరూ నిన్ను చూడాలనుకుంటున్నారు. నువ్వు రాత్రి నైట్ క్లబ్ దగ్గరికి రా అన్నాను. రాత్రి సమయం అయింది. అనుకున్నట్టుగానే రింకు నైట్ క్లబ్ దగ్గరికి వచ్చి నా స్నేహితులందరి ముందు మోకాళ్ళపై కూర్చొని నాకు ప్రపోజ్ చేశాడు. అందరూ ఏం జరుగుతుందో అని ఆశ్చర్యపోతూ మమ్మల్ని చూస్తున్నారు. కానీ నేనప్పటికే పోలీసులకు విషయం చెప్పాను. రింకు అనే వ్యక్తి నన్ను 2 నెలలుగా ఇబ్బంది పెడుతున్నాడని, తన ప్రేమను అంగీకరించకపోతే నాపై యాసిడ్ పోస్తానని, నాపై దాడి చేస్తానని చెప్పాడు అని పోలీసులకు కంప్లైంట్ చేయటం జరిగింది. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. ముందు ముందు ఏం జరుగుతుందో తెలియక, ఊహించలేక అతని పరిస్థితి చూసి నేను నా స్నేహితులతో చాలా నవ్వుకున్నాను. ఆ రోజు రాత్రి అతన్ని జైలుకు పంపించినందుకు నాకు చాలా ప్రశాంతత దక్కింది. మరుసటి రోజు నా స్నేహితుల ప్రోద్బలంతో అతని పరిస్థితి ఎలా ఉందో చూడాలని పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. అక్కడ పోలీస్ స్టేషన్లో అతని పరిస్థితి చూసి నా వెన్నులో వణుకు పుట్టింది. పోలీస్ వాళ్ళు అతన్ని కొట్టి కొట్టి ఒళ్ళు హూనం చేశారు. నాకు చాలా దారుణంగా అనిపించింది. ఒంటి మీదంతా వాతలు పడి ఉన్నాయి. ముఖమంతా రక్తసిక్తమయ్యింది. కళ్ళు బాగా లావెక్కి కళ్ళ నిండా నీరు ఉంది. అతను దయనీయంగా నన్ను చూసి తలెత్తి ఆకాశం వైపు చూశాడు. నువ్వు చేసిన తప్పును ఆ దేవుడు పైకి వదిలేస్తాను. ఆయనే నిన్ను శిక్షిస్తాడు అని శపించాడు. నేనక్కడి నుంచి తిరిగి వచ్చేశాను. నాకొక సమయం అంటూ ఉండేది కాదు. ఇష్టం వచ్చినట్టు ఉండేదాన్ని. రాత్రులంతా నైట్ క్లబ్లో ఉండి తెల్లవారుజామున ఏదో సమయానికి ఇంటికి వచ్చి పడుకొని మధ్యాహ్నం లేటుగా లేచేదాన్ని. అమ్మా నాన్న అస్సలు పట్టించుకునేవాళ్ళు కాదు. ఇది ఇలా ఉండగా ఆ రోజు సాయంత్రం ఎందుకో కొద్దిసేపు పడుకొని లేవగానే నా ముఖంపై దురదగా అనిపించింది. నేను వేసవికాలం కాబట్టి అలా ఉంది అనుకున్నాను. కానీ ఆ దురద పెరుగుతూ వచ్చింది. రాత్రి ఏదో సమయంలో వెళ్ళి అద్దంలో చూసుకుంటే నా ముఖంపై మొటిమలు, దద్దుర్లతో పాటు ముఖం విచిత్రంగా మారిపోయింది. అది చూసి గట్టిగా అరిచాను. నాపై నాకే నమ్మశక్యం కాలేదు. నేను చాలా ఏడ్చాను. రాత్రి ఎలాగోలా గడిచిపోయింది. ఉదయమే లేచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి క్రీమ్స్, మందులు తెచ్చుకున్నాను. అది పూసుకుంటే నాకు చాలా ప్రశాంతంగా ఉండేది. ముఖంపై ఉన్న మటిమలు మాయమైపోయేవి. ఈ విధంగా ఎప్పుడు కాకూడదు అని ఆ దేవుణ్ణి మొక్కుకున్నాను. కానీ రాత్రి అయ్యేసరికి మళ్ళీ నా ముఖంపై అవే దద్దుర్లు వచ్చేవి. అది చూసి నా ప్రాణం పోయినంత పనయ్యింది. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయనతో గొడవ పడ్డాను. మీరు నాకు సరైన మందులు ఇవ్వటం లేదు అని.
ఇక ఆ డాక్టర్తో కాదని ఇంకో డాక్టర్ని కలిశాను. ఇదే విధంగా 2-3 రోజులు జరిగింది. నా పరిస్థితి రోజురోజుకు దారుణంగా తయారయింది. ఆ మొటిమలలలో నొప్పులు రావటం మొదలయ్యాయి. రాత్రైతే గుల్లలు వచ్చేవి. ఉదయానికి తగ్గిపోయేవి. ఏం జరుగుతుందో నాకర్థం కాలేదు. డాక్టర్లకు కూడా అర్థం కాలేదు. ఈ వ్యాధి అంత సులభంగా నన్ను వదిలిపెట్టేలా లేదు. ఎంతోమంది డాక్టర్లకు చూపించాను. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. ఇక చివరికి ఆ వ్యక్తి తిట్టటం వల్లే నాకు ఈ విధంగా జరిగింది. నాకు శిక్ష పడింది అనుకున్నాను. అతనెక్కడున్నాడో తెలియదు. ఎలా ఉన్నాడో కూడా తెలియదు. అతన్నొక్కసారి కలిసి క్షమాపణలు కోరుకుంటే నాలో ఏదైనా ప్రతిఫలం ఉంటుంది అనుకున్నాను. పెళ్లికి ముందే మీతో ఈ విషయాలన్నీ చెబితే మీరు నన్ను పెళ్లి చేసుకోరేమో అని భయపడి చెప్పలేదు. కండిషన్స్ పెట్టి తప్పించుకోవాలనుకున్నాను. తన మాటలు విని నేను ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాను. తన జీవితంలో ఇంతటి గందరగోళం నెలకొందా అని నేనసలు ఊహించలేదు. తనని చూస్తే 20-21 ఏళ్ల వయసులో ఉన్న అమ్మాయిలా ఉంటుంది. కానీ ముఖం చూసి వాళ్ళను అమాయకులు అనుకోవటం చాలా పెద్ద తప్పు అని ఇప్పుడు తెలిసింది. నేను చాలామంది ఆడవాళ్లను చూశాను. 40 సంవత్సరాల వయసులో కూడా 25 సంవత్సరాల వాళ్ళలా మెయింటైన్ చేస్తూ ఉంటారు. కానీ నా భార్య కథ విని నా మనసులో ఉన్న అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. ఇకపోతే విక్రమ్ విషయానికొస్తే ఆమె విక్రమ్తో రింకు గురించి అడిగేదట. అతని గురించి ఆచూకీ చెప్పండి అని విక్రమ్ని రిక్వెస్ట్ చేసేదట. కానీ రింకు ఎక్కడికి వెళ్ళాడో ఎక్కడున్నాడో ఎవ్వరికీ తెలియదు. విక్రమ్ చెప్పటం వల్ల నాకు సుష్మాపై పూర్తిగా నమ్మకం వచ్చింది. కానీ ఇంతకు ముందులా తనని నేను చూడలేకపోతున్నాను. రాత్రుళ్ళు తన ముఖాన్ని అస్సలు చూడలేకపోతున్నాను. నాలో నేను ఏదో కోల్పోయినట్లు అనిపించేది. మనసు ఇంకో పెళ్లి చేసుకో అని చెప్పేది. కానీ జరిగిన దానిలో సుష్మా తప్పేమీ లేదని నేను గుర్తించాను. జరగాల్సిందేదో జరిగిపోయింది. ఇప్పుడు సుష్మా జీవితం మారిపోయింది. తనను తాను మార్చుకుంది. తనకి తన గతంలో చేసిన తప్పుకు శిక్ష పడింది. ఫ్రెండ్స్, మీకేమనిపిస్తుంది? నేను సరిగ్గానే ఆలోచిస్తున్నానా లేక తప్పుగా ఆలోచిస్తున్నానా? నా ఆలోచన సుష్మా గురించి మార్చుకోమంటారా? మీ కామెంట్స్లో తెలియజేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.